డీమార్ట్కి వచ్చాం. డీమార్ట్లోంచి బయటకు అయితే తోస్తారు, ఎందుకంటే ఏదో ఎమర్జెన్సీ అలారం మోగిందంట, అందుకే బయటకు వస్తాము. చూసారు కదా ఎంతమంది జనము. ఎమర్జెన్సీ అలారం మోగిందంట. సామాన్లు అయితే అన్నీ కొనుక్కొని బయట పెట్టుకున్నాం. బయటకైతే వచ్చేస్తాం. చూసారు కదా ఆయన చెప్తున్నారు. చూసారు కదా పోలీసులు అయితే ఫోటోలు తీసుకుంటున్నారు. ఫైర్ ఏమైందేమో మరి నాకైతే తెలీదు. ఎమర్జెన్సీ అని బయట తోస్తారు. మేమైతే సామాన్లన్నీ తీసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇంకా బిల్లింగ్ కూడా అవ్వలేదు. చూసారు కదా కొద్దిసేపు ఆగమంటున్నారు. అయితే మమ్మల్ని అయితే లోపల రమ్మంటున్నారండి. మేమైతే వెళ్తున్నాము. వర్క్ చేసిన వాళ్ళని పంపిస్తున్నారు. లోపలికైతే మళ్ళీ ఎంటర్ అవి తిప్పేవండి. లోపలికైతే వచ్చేసాము. మా వీడియో చూస్తుండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. మార్నింగ్ అయితే మేము డిమార్ట్కి వెళ్ళాము. డిమార్ట్కి వెళ్ళి సామాన్లు అన్నీ తెచ్చాను అనమాట. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. మా అమ్మాయి అక్కడ ఉంటుంది కదా హైదరాబాద్లో, బెడ్షీట్ అడిగింది. సింగిల్ బెడ్షీట్ అనమాట. డిమార్ట్లో తెచ్చాను. ఇది 200 పడిందండి. ఒక గలేబా బెడ్షీట్ అనమాట. ఇదైతే 200 పడింది. ఏమేమి సామాన్లు తెచ్చానో చూపిస్తాను మీకు. మా దోశ ప్యాన్ అయితే పోయింది. పెన్ కూడా తెచ్చుకున్నాను. కాఫీ పొడి, ఇవన్నీ ఆయిల్ ప్యాకెట్స్ అండి. ఇవైతే ఆయిల్ ప్యాకెట్స్. ఇదైతే ఒకటేమో శనగనూనె తెచ్చుకున్నానండి. ఎందుకంటే పచ్చళ్ళు పెడదాము, కొంచెం క్రింద సంవత్సరం పచ్చళ్ళు ఉన్నాయి, పచ్చళ్ళు పెడదాము ఒకటే తెచ్చుకున్నాను అనమాట. ఆయిల్ ప్యాకెట్లు అయితే 10 ప్యాకెట్లు తెచ్చుకున్నాను. నాకైతే ఈ దోశ ప్యాన్ బాగా నచ్చింది. ఇదైతే నాది చాలా డెలికేట్గా ఉంది, పాపకు పోయింది, అందుకని కొత్తది కొనుక్కున్నాను. సబ్బులండి నేను వాడతాను. టీఎస్ సబ్బులు నేను వాడతాను. ఇది బెల్లం అన్నమాట. ట్యాంగ్, ఆల్అవుట్, బ్రష్లు, అలాగే పేస్ట్, కారపొడి అండి, పొడి కారపొడి. ఎందుకంటే నేను పచ్చళ్ళు పెడదాం అనుకున్నాక టమాటా పచ్చడి కొంచెం, ఆవకాయ కొంచెం, అందుకని పెట్టించుకున్నాను. కంఫర్ట్ అండి. ఈ సోపు మా ఆయన గారు వాడతారనమాట. ఇక ఆయనకి ఆవాలు, జిరియల్ సోపు అండి ఇది. మా అమ్మాయి నివ్యా, అది మా అమ్మాయి కొనుక్కోండి పౌడర్ డబ్బా. తర్వాత టీ పొడి అండి. మేము ఊటీ వెళ్ళాం కదా, ఊటీ వెళ్ళినప్పుడు టీ పొడి తెచ్చుకున్నాను కేజీ. అది అయిపోయింది. ఇప్పుడు దాకా వచ్చింది అనమాట. ఊటీ వెళ్ళి ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అవుతుంది. ఇప్పుడు దాకా వచ్చింది. మళ్ళీ ఇది కూడా తెచ్చుకున్నాను అనమాట. ఈ డిమార్ట్లో కొన్నానండి టీ పొడి. అలాగే బట్టల సబ్బులు, గిన్నె సబ్బులు, అలాగే సర్ఫ్ అన్నమాట. సర్ఫ్తో పాటు నేను లిక్విడ్ కూడా తెచ్చుకున్నాను. కొంచెం మంచి బట్టలు, మా అమ్మాయి బట్టలు లాంటి ఉతుకున్నానికి. సర్ఫ్ బెడ్షీట్లో ఉతుకుతాను కదా, ఇవైతే కొంచెం ఉతకొచ్చేసి అగరబత్తిలో
శాండిల్ మా పెద్దమ్మాయి వాడుతుంది, చిన్నమ్మాయిని. అలాగే సెంట్ బాటిల్, స్ప్రే, గిన్నెల సబ్బులు, బట్టల సబ్బులు. ఇవన్నీ ఏంటనుకున్నారా? కిరాణా సామాన్లు. ఇవన్నీ కిరాణా సామాన్లు అన్నమాట. మేము 3 మెంబర్సే కదా ఉన్నాం, మా చిన్నమ్మాయి కూడా లేదు. అయితే మాకైతే అలా సరిపోతుంది. సేమియాలు ఉన్నాయి, కాకపోతే ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాము. జీలకర్ర, ఇవన్నీ కిరాణా సామాన్లు అండి. సాల్ట్ 3 ప్యాకెట్లు కదా వేసాం. గోల్ స్ప్రింగ్స్ అన్నమాట, స్ప్రేస్ ఉంటాయి కదా అవి. ఇవన్నీ కిరాణా సామాన్లు అండి. ఇవన్నీ ఇప్పుకొని ఇప్పుడు డబ్బాలలో వేసుకోవాలి. ఎండ అయితే చాలా బీభత్సంగా ఉందండి. అయినా కూడా అలాగా నేను ఎండలో ఏమంటాము అలా శ్రద్ధ చేస్తాను. లేకపోతే మీకు వెళ్ళాల్సి వచ్చింది. ఇంట్లో సామాన్లన్నీ కొంచెం కొంచెంగా ఉన్నాయి కదా అని వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. తర్వాత మేము అన్నీ తీసేసుకొని బిల్డింగ్ ఆయిల్ ప్యాకెట్ లాస్ట్లో కొంటాను ఎప్పుడైనా సరే, పగిలిపోతాయేమని. ఆయిల్ ప్యాకెట్లు కొనుక్కొని బిల్డింగ్ చేసుకుని అనేసరికి ఏదో ఇది ఇష్యూ వచ్చింది, అందరూ బయటకు వచ్చేయండి అనేసి చెప్పారు. చెప్పగానే ఇంక బయటకు వచ్చామన్నమాట అందరూ. ఇంకా అందులో స్టాఫ్ నుంచి అందరూ వచ్చారు. స్టాక్ సెర్చ్ ఏదో జరిగిందని చెప్పారు, అగ్ని ప్రమాదం. అందుకని బయటకు వస్తామన్నమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచారు. అంటే వాళ్ళకి అలారం మోగుతుందంట, ఏమైనా కానీ ఎమర్జెన్సీ అయితే. ఎమర్జెన్సీ అలారం మోగిందని మమ్మల్ని అందరినీ బయటకు వచ్చి మన స్టాఫ్తో సహా మేము అందరం వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మళ్ళీ 10 నిమిషాలు వెయిట్ చేయించి బయట అంతానా అప్పుడు లోపలికి వదిలేరనమాట. అప్పుడు మేము బిల్లింగ్ చేసుకొని వచ్చాం, ఎండలో వచ్చాం. ఉదయం 9 గంటలకు వెళ్ళాము టిఫిన్ తినేసి. మధ్యాహ్నం 12 గంటలకు వచ్చామండి ఇంటికి వచ్చేసరికి. మాకు మధురవాడ కదా, ఇక్కడి నుంచి కొంచెం దూరమే. డీమార్ట్ జగదంబ దగ్గర ఒకటి పెట్టారు కానీ అంత దూరం అసలు వెళ్ళాము, ట్రాఫిక్ అది కదా, అందుకని. ఇప్పుడు ఇలా పేపర్ వాటర్ తెస్తున్నారు కాబట్టి చిరిగిపోతేమో అని అదొక భయం మాకు తీసేటప్పుడు. ఒకసారి నేను 2 నెలలకి 3 నెలలు తెచ్చుకుంటానండి సామాన్లు. నేను మళ్ళీ మనం వెళ్ళాను కదా, అందుకనేసి. చూసారు కదా, వెళ్ళామంటే ఇలాగే తెచ్చుకున్నా కూడా బండి మీద తెచ్చేసుకుంటే ఇప్పుడు తక్కువండి. ఇంకా నేను సగం సామాన్లు తేలేదు, ఎందుకంటే ఉన్నాయి కొంచెం. మైదా పిండి, గోధుమ పిండి అయితే 10 కేజీలు మీద 5 కేజీలు మీద తెచ్చేసుకుంటాను నేను. అవి అయితే తెచ్చుకోలేదు, గోధుమ పిండి అది ఉంది కదా అని వదిలేసాను అనమాట, తేలేదు. తీసుకుపోయి వస్తున్నాయి సర్దుకునేసరికి నా పని అయిపోతుంది. సర్దుకోవాలి ఇవన్నీ. చూసారా, పంచదార అయితే ఒక 5 కేజీలు తీసుకున్నాను. ఇడ్లీలో కూడా ఒక 5 కేజీలు తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ అయితే సర్దాలి.